అక్కడ నుంచి వచ్చాను మేము కూడా. రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్స్ అన్న మేము. రామ్ చరణ్ చనిపోయే ఒకసారి రామ్ చరణ్ కలవాలి ఒకసారి ఫుడ్ అని దిగాలన్న రామ్ చరణ్ తోటి. అవునా అది మొత్తం ఇట్టుకోవాలన్న. అసలు బాగుండేది అన్న సినిమా, బాగుండేది, చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. చాలా బాగుంది అన్న, బద్దలు కొట్టింది అన్న మొత్తం. బాగుందన్న, బాగా ఉంది. ఇండస్ట్రీ హిట్ అవుతుంది అని కోరుకుంటున్నా. బాగా సాంగ్స్ అన్ని సూపర్ అన్న, డాన్స్ గానీ సాంగ్స్ గానీ అన్ని సూపర్ అన్న. రామ్ చరణ్ గానీ హార్డ్ వర్క్ బాగా చేసింది ఈ సినిమాలో. వన్ ఆఫ్ ద కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పిండన్న రామ్ చరణ్. ఎందుకంటే ఏం కావాలన్నా మాకు. జేఆర్సీ జై చరణ్. ఈవెంట్ చాలా బాగా గ్రాండ్ గా సక్సెస్ అయ్యింది. జనం కూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చారు. ఇవాళ పెద్ద ఈవెంట్ ఘనంగా జరగాలి. రేపు అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కూడా తెలంగాణలో చాలా గట్టిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవన్నా, మెగా జాతర చూడాలని వచ్చాము, అలాగే ఉంది ఇక్కడ. కాకపోతే జనసందోహం లాగా అయిపోయింది. సినిమా హిట్ అయిద్ది అన్న, మంచి సినిమా హిట్ అయితే ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ అయిద్ది. చాలా బాగుందన్న, బాగుంది. ఫిట్నెస్ గానీ ఏదన్నా గానీ ఆ లుక్ ను ఇప్పుడే కొత్త లుక్ కదా అది. చాలా సినిమా కూడా చాలా సక్సెస్ అయింది. విజయవాడలో మొట్టమొదటిగా జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది. పవన్ కళ్యాణ్ గారి తాతకు తగ్గట్టు బాగానే జరుగుతుంది. ఏపీలో డెవలప్మెంట్ కి ఇది కూడా ఒక దోహదం అవుద్దని చెప్పొచ్చు. ఇంకేంటి, రామ్ చరణ్ రావటం అంటే చాలా గ్రేట్ అండి. చిన్న చిన్న హీరోలు అవన్నీ చాలా చేశారు, కానీ ఇక్కడ ఈవెంట్ లో అంత మెగా పవర్ స్టార్ రావటం అంటే చాలా అదృష్టం చేసుకుంది విజయవాడ. ఇంకా ముంబైని ఒక ఏలుతున్న జాన్వీ కపూర్ గారు కూడా రావడం కూడా మనకి ఒక అదృష్టం అనే చెప్పాలి. వాళ్ళని తెర మీద చూసే కన్నా డైరెక్ట్ గా ఇక్కడ చూస్తుంటే ఇంకొంచెం ఆనందంగా సినిమా ఎలా ఉంటుందా అని చెప్పేసి ఎక్సైట్మెంట్ అన్నమాట. చాలా సూపర్ అంటారు కదా, బంపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈవెంట్ విజయవాడ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఎప్పుడైనా మన హైదరాబాద్ అక్కడక్కడ పెద్ద అవుద్ది, మన విజయవాడలో ఇంత పెద్ద స్టేడియం లో జరగడం చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ విజయవాడ రావడం, మన అందరి ముందు లైవ్ లో చూడడం చాలా ఆనందంగా ఉందన్న. టైలర్ మామూలే లేదు, టీజర్ టైలర్ చూసాం, సాంగ్స్ బాగున్నాయి. బుచ్చిబాబు ఇంకో మార్క్ వేసుకుంటాడు తన లెక్కలో, దాని ఖాతాలో. ఉప్పు నాకి మించి ఉంటది. చాలా సూపర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, చిరుత నుంచి మన RRR వరకు ఈజ్ ఏ వర్సిటైల్ యాక్టర్. సో రామ్ చరణ్ ఇంత దగ్గరగా చూడటం అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు RRR చూసిన తర్వాత ఇప్పుడు పెద్ది అండ్ మోర్ ఓవర్ నేషనల్ అవార్డ్ డైరెక్టర్ బుచ్చిబాబు నుంచి వస్తున్న మూవీ కాబట్టి, అండ్ పిక్చర్ వైబ్స్ అయితే చాలా హై ఉన్నాయి. అందులో ఇప్పుడు ఇక్కడ ప్రీ రిలీజ్ విజయవాడలో జగదేశ్వరుడు అతిలోక సుందరి పెట్టారు, అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంద్ర ఫంక్షన్ పెట్టారు, వాళ్ళ అబ్బాయి దగ్గర పెట్టడం వల్ల ఇది నాకు తెలిసి మరో ఆస్కార్ అవ్వచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓన్లీ బికాస్ ఆఫ్ చరణ్. ఎక్కడ చూస్తే మనకి మీకే అర్థమవుతుంది కాబట్టి ఇంకా చెప్పేది ఏముంది. అందులో కళ్యాణ్ బాబు అభిమానులు మామూలు ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.